ఈ రోజున ఈ రాశి జాతకులకు భయంకర సంఘటనలు జరగబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. ఇలా ఖచ్చితంగా జరగబోతుంది. ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు వీరికి కలగబోతున్నాయో అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. మీ జీవితంలో వెలుగును, అపారమైన సంపదను నింపేందుకు ఒక అద్భుతవంతమైన వీడియో అండి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. శ్రద్ధతో చివరి వరకు చూసారంటే మీ ఇంటిలోని డబ్బు దాచుకునే స్థలాలు, మీ బ్యాంకు ఖాతాలు నిండిపోతాయి. అంతటి గొప్ప ధనం రాబోయేటటువంటి శుభకరమైన రోజు ఈ రోజు. మీ వైపు వరదలా ప్రవహిస్తుంది ధనము. ఈ శుభవార్తను మొదట ఎవరు వింటారు వారికి ఈ గొప్ప అదృష్టం యొక్క తొలి ఫలితం మొదటి భాగంలోనే దక్కుతుంది. సమయం చాలా విలువైంది. ఇందులకు గాను వృధా చేస్తే రాబోయే ఉత్తమమైన ఈ రోజున ఈ ముఖ్యమైన రహస్యాన్ని ఒంటరిగా ఏకాంతంగా చూస్తే, ప్రశాంతవంతమైన మనస్సుతో చూస్తే గనుక అద్భుతవంతమైన మార్పులు వస్తాయి. ఈ శుభప్రదమైన ఈ రోజున మీకోసం ఒక గొప్ప అసాధారణమైన జీవిత సత్యాన్ని మీకు తెలియచేయాలని తప్పకుండా ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాము. హృదయం నిండా నమ్మకంతో, ఇష్టదైవ ఆరాధనతో ఈ యొక్క వీడియోని మొదలు పెట్టండి. నిజాయితీగా కష్టపడి ప్రతి ఒక్కరి కోసం, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం చేతికి రాకుండా ఎప్పుడూ ఖాళీగా మిగిలిపోయే వారికి, 10 రకాల పనులలో శ్రమించిన విజయం అందినట్లే అంది చేజారుతున్న మా ప్రియమైన స్నేహితుల కోసం ఇక మీరు భయపడవలసిన, నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ విజయం అనే మెట్టును ఎక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదృష్టం రాబోయే ఈ రోజున సాక్షాత్తు అడవిలో సింహం గర్జించినట్లుగా, దానికంటే మరింత శక్తివంతంగా మీ యొక్క జీవితం ఉరుముతుంది. గ్రహాల కదలిక చెప్పే నిజమైన సత్యమైన ప్రభావం ఏమిటంటే, మీరు ఇకపై సాధారణ మనుషులు కాదు, అపార సంపదతో కూడిన రాజుగా పిలువబడతారు. అదృష్ట యోగం తక్షణ శుభ సమయం అవుతుంది. అవును, ఇది చాలా శుభ సమయం. కేవలం తరువాత ఈ రోజున మీ జీవితం ధనవంతుల మాదిరిగా, రాజు మాదిరిగా మిమ్మల్ని మారుస్తుంది. ఈ ముఖ్య సందేశం తమ అదృష్టం బాగోలేదని ఎప్పుడూ దేవుణ్ణి నిందించిన వారికి, కానీ రాబోయే శుభకరమైన ఈ రోజు ఆ అదృష్ట దేవత స్వయంగా మీ ఇంటి తలుపును తట్టి మీకు శుభం కలిగించబోతుంది. అసలు దీనికంటే గొప్ప, అత్యంత సంతోషకరమైన శుభవార్తను భగవంతుడు మీకు ఇంకేమీ ఇవ్వగలడు? మేము మీకు ఈ సత్యాన్ని చెప్తున్నాము. ఈ సమయంలో మీపైన ఒక దేవుని దయ ఉంది. సాక్షాత్తు కాళీమాత, లక్ష్మీమాత, బ్రహ్మదేవుడు వంటి కొన్ని శక్తులు, విశ్వాన్ని పాలించే దేవుళ్ళ ఆశీర్వాదం ఉంది. అంటే అనంతమైన దివ్య శక్తుల ఆశీర్వాదం మీపై ఉంది. ఈ గొప్ప శక్తి కారణంగానే మీరు తర్వాత వచ్చే ఈ రోజున చాలా గొప్ప ధనవంతులుగా మారబోతున్నారు. మా ప్రియమైన కుటుంబ సభ్యులారా, వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై లక్ష్మీమాత, జై బ్రహ్మదేవ, జై కాళీమాత అని కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ దేవీ దేవతల ప్రత్యేక ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఈ రోజున అద్భుతవంతమైన సమయంలో మేము మీకు ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాము. ఈ శుభమైన భవిష్యవాణి మీ జీవితంలో నిజంగా నిజమైతే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు స్నేహితులరా. ఎందుకంటే ఈ అదృష్టం అనేది చిన్న విషయం కాదు. మీ జీవితంలో ఈ రోజున అంతకు ముందు ఎన్నడూ లేనంతగా పెద్ద శుభవార్త వస్తుంది. మరియు మీరు చాలా డబ్బుతో నిండిన వారు అయిపోతారు. భగవంతుడు మీకోసం ఒక ప్రత్యేక మార్గాన్ని తయారు చేశారు. ఇప్పుడు మీరు గొప్ప విజయం అనే మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏ అద్భుతవంతమైన మార్పు రాబోతుంది? అలాంటి మాయాజాలం నిజంగా జరుగుతుందా అంటే మా మాట వినండి. గత కొద్ది సంవత్సరాలుగా మీ అదృష్టం ఏదో మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది. మీరు పరిగెడుతూనే ఉన్నారు, కానీ చేరవలసిన గమ్యం మరింత దూరం అవుతూనే వచ్చింది.
కానీ ఈ రోజున విశ్వంలో ఒక గొప్ప మార్పు, ఒక అద్భుతవంతమైన గ్రహ కలయిక మీ జీవితంలో ఉన్న ధన ప్రవాహం యొక్క దిశను పూర్తిగా మార్చబోతుంది. మరి కాళీమాత, లక్ష్మీమాత, బ్రహ్మదేవుడు వంటి గొప్ప శక్తులు మీపైన దయ చూపించారని ఇదివరకే చెప్పాం కదండి. ఇలాంటి గొప్ప అదృష్ట యోగం ఏర్పడడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. అది ఇప్పటికీ గాని మీ యొక్క జాతకంలో ఏర్పడింది. ఈ యొక్క గొప్ప యోగం పేరు ధన ప్రభావత యోగం. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. మీ జీవితంలో ఇంత మంచి శుభకరమైన యోగం ఏర్పడినందుకు మీరు అత్యంత అదృష్టవంతులు, గొప్ప తలరాత కలవారి. ఈ గొప్ప మార్పును ఎవరూ ఆపలేరు. ఎందుకంటే స్వయంగా సృష్టికర్తయే మీ జీవితంలో ఇంత గొప్ప మార్పు తీసుకురాబోతున్నారు. మరి స్నేహితులారా, ఈ యోగం యొక్క ప్రభావంతో విశ్వం యొక్క శక్తి ఒక బలమైన ఆకర్షణతో మీ దగ్గరకు డబ్బును తీసుకురావడం ప్రారంభిస్తుంది. సరిగ్గా దాహం వేసిన వ్యక్తి దగ్గరకు నీరే తనంతట తానుగా నడచి వచ్చినట్లుగా. అవును, రాబోయే శుభప్రదమైన ఈ రోజున పరమేశ్వరుడి యొక్క దయ అనేది అనంతమైనది. ఒక్కసారి ఎవరిపైన పరమేశ్వరుడు దయ చూపిస్తే వారి జీవితం అప్పుడే పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపబోతుంది, గొప్పగా మారుస్తుంది. మీకు నమ్మకం లేకపోతే వీడియో చివరి వరకు చూసి ఈ రోజున ఏ గొప్ప సంఘటన గురించి మేము ఇంతలా మీకు చెప్తున్నామో, ఎందుకు చెప్తున్నామో స్వయంగా తెలుసుకోవచ్చు. చూడండి స్నేహితులారా, అదృష్టం యొక్క సంపదల గేటు తెరవబోతుంది. అందుకే ఇప్పుడు మీ శ్రద్ధను పెంచి వినండి. ముఖ్యమైన 3 మార్పులు, 4 సంకేతాలు మీ జీవితంలో డబ్బుకు ఉన్న అడ్డంకి చేతికి అందిన వెంటనే ధనం నిలబడకుండా పోవడం, ఇదంతా పోయి ఇప్పుడు అదే డబ్బు నిలబడడం ప్రారంభిస్తుంది. మీ ఇంట్లో 3 కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వాటి గురించి మేము మీకు చాలా వివరంగా చెప్తాము. కానీ మాదొక చిన్న విన్నపం. స్నేహితులారా, మా ఛానల్ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ రోజున, ఈ ఒక గొప్ప రోజున మీకు 3 రహస్యాల గురించి చెప్తాము. అవి మీ అదృష్టాన్ని పూర్తిగా ఈ రోజు మార్చేస్తాయి. మీ జీవితంలో ధనం, సంపద నిలబడొచ్చు. మొదటిది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే మీరు ఏమి కోరుకుంటారో అది మీ దగ్గరకు స్వయంగా వస్తుంది, నడిచే వస్తుంది. అదే ఈ మంచి సమయం. ఇప్పుడు ఆలోచించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి అజాగ్రత్త కూడా జీవితాన్ని మంచి జరుగుతున్న సమయంలోనే పాడు చేయొచ్చు. అవును స్నేహితులారా, 2వ మార్పు పోయిన ధనం తిరిగి రావడం. దీని గురించి కూడా చెప్పబోతున్నాము, శ్రద్ధగా వినండి. ఎంత కష్టపడ్డారో మీరు ఇప్పుడు దానికి వడ్డీతో సహా పూర్తి ఫలం అనుభవిస్తారు. జనం అంటారు, అరే ఈ మనిషి అదృష్టం ఒక్కసారిగా ఎలా తెరుచుకుంది, ఇతను ఏ గొప్ప మంచి పనులు చేశాడు, దాని మంచి ప్రభావం తన జీవితంలో పడిందని. మరి మీరు మంచి మనసున్న వ్యక్తి, మీ పూర్వీకులు కూడా మంచివారే. కానీ మీరు ఇప్పటి వరకు కొన్ని తప్పులు చేశారు. మీ పూర్వీకులు తప్పులు చేశారు. వాటి కారణంగానే మీరు ఇప్పటి వరకు పడిన బాధ, మీ సంతానం పడిన బాధ, మీ తల్లిదండ్రులు పడిన బాధ, కష్టంలో జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. కానీ ఈ రోజు, రాబోతున్న ఈ రోజు మీకోసం అత్యంత మంచిగా, శుభప్రదంగా ఉంటుంది. ఈ మాటపై మేము ఖచ్చితంగా నమ్మకాన్ని ఉంచాము. 3వ మార్పు ఏమిటంటే, ఖజానాలు నిజంగా చిన్నవిగా అనిపిస్తాయి. అవును, ప్రారంభంలో మీకు చిన్న చిన్న అవకాశాలు లభించాయి. ఈ అవకాశాలైతే ఇక ఇప్పుడు బలంగా పట్టుకోండి. ఆపై 2వ అవకాశం వస్తుంది, ఆపై 3వ, మరియు ఒక్కసారిగా డబ్బు ప్రవాహం ఇక మొదలు అవడం కానవస్తుంది. అంత ధనం ఎలా వచ్చిందో మీకే తెలియక ఆశ్చర్యపోతారు. మీరు కూడా గందరగోళంలో పడిపోతారు. అసలు ఎలాంటి గొప్ప పనులు మేము చేశాము భగవంతుడా, మాకు ఇంత ధనం, సంపద ఇచ్చావు అంటూ భగవంతుని నామాన్ని నిరంతరం జపిస్తారు. అందుకే మీకు మంచి జరుగుతుంది. అవును, ఈ రోజునే మీకోసం మీకు చాలా వరకు కూడా అద్భుతాలు వేచి ఉన్నాయి, శుభప్రదమైనవి. అలాగే ఈ రోజు మీకు 4 ముఖ్య సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆ సంకేతాలు ఏమిటంటే, చాలా కాలంగా ఆగిపోయిన పాత పని మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది డబ్బు రాబోతుందని మొదటి సంకేతం. విశ్వం మీకు ఇలా చెప్తున్నట్లుగా ఉంటుంది, సిద్ధంగా ఉండు. మిఠాయిలు పంచే సంతోషానికి సిద్ధంగా ఉండు. దుఃఖాన్ని, బాధని దూరం చేయడానికి సిద్ధంగా ఉండు అని. 2, ఏదైనా తెలియని వ్యక్తి నుండి అకస్మాత్తుగా ప్రశంస లభిస్తుంది. స్నేహితులారా, ఈ సంకేతం ఏమిటంటే, మీ మంచి శక్తి ప్రకాశించడం ప్రారంభిస్తుంది.
విరిగిపోయిన వస్తువులు అకస్మాత్తుగా తనంతట తానే బాగుపడ్డం. విశ్వం యొక్క సూచన ఏమిటంటే ఇకపై నష్టం ముగిసింది, మంచి జరగడం మొదలవుతుందని సంకేతం. భగవంతుని ద్వారానే లభిస్తుంది. 4 నిద్రలో కొన్ని సంఖ్యలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే 3, 5 లేదా 8. ఈ 3 సంఖ్యలు ధనం పెరగడానికి చిహ్నాలు. ఇవి కనిపిస్తే అర్థం చేసుకోండి, ఈరోజు ఊహించని ధనం లభిస్తుందని. అప్పుడు మీరే అంటారు, గురువుగారు చెప్పింది అక్షరాల నిజమే అని. చేయాల్సిన పనులు విజయం వైపు అడుగులు వేస్తాయి. జాతక పరిశీలన చేసిన తర్వాత గొప్ప గొప్ప జ్యోతిష్య పండితులతో సలహా తీసుకున్న తర్వాత మీ జాతకాలు పోల్చి చూశాక, గ్రహాల మార్పులను పరిశీలించాక మాత్రమే మేము మీకు ఇంత ముఖ్య సమాచారాన్ని అందిస్తున్నాము. ఆ తర్వాతే మేము మీకు చెప్తాము, చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది. కేవలం ఈ వీడియోను ఒంటరిగా ఏకాంతంగా చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అవగతమవుతాయి. భగవంతుని దయ ఎప్పుడు మొదలవుతుంది, మీకు మీ యొక్క కష్టం నుండి పూర్తి ఫలం ఎప్పుడు లభిస్తుంది. ఇంత పెద్ద మార్పు సులభంగా రాదు. దీని వెనుక దివ్య శక్తి, మీ సంవత్సరాల భక్తి, మీ యొక్క కృషి, మీ హృదయం యొక్క నిజాయితీ ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క మనిషి నిజాయితీని, అతని మనసులో ఏముందో స్వయంగా తెలుసుకుంటాడు. మాకు తెలుసు, ఈరోజు ఈ శుభప్రదమైన ఈరోజు, అవును, మీరు గొప్పవారుగా పిలువబడతారు. చాలా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఏ వ్యక్తి ఇతరులకు హాని కలిగించకుండా తన జీవితాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటాడో అప్పుడు విశ్వం అతని కోసం స్వయంగా మార్గం సృష్టిస్తోంది. ఈ రోజున మీకు అదే విధంగా మార్గం సుగమం కాబోతుంది. అలాంటి సంతోషాలు లభిస్తాయి. మీరు చూస్తూనే ఉండిపోతారు, ఆశ్చర్యంలో పడిపోతారు. అరే, మా అదృష్టంలో కూడా ఇంత సంపద రాసి ఉందా అని అనుకుంటారు. లేదు, ఇంత డబ్బు మాకు దొరకదు అనుకుంటారు. కానీ మీకు మీ యొక్క గమ్యం దక్కుతుంది. మీ మంచి సమయం కూడా ఇప్పుడు అదే భగవంతుడు మీకు దక్కవలసింది. మీ యొక్క కష్టం యొక్క హక్కు ఏమిటో దానిని మీ నుండి ఎవరూ లాక్కోలేని దానిని మీకు ఇస్తాడు. భగవంతుని వరప్రసాదం మీపై వచ్చింది. దేవుని ఆశీర్వాదం మీపై ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం నిరంతరం కష్టపడవలసిన అవసరమైతే ఉంటుంది. విజయం దానంతటా అదే పెద్ద శబ్దం చేస్తూ వస్తుంది. విజయం యొక్క మెట్టు ఇక 2 అడుగుల దూరంలో ఉంటుంది. దానిని ఎక్కబోతున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు దీని గురించి ముఖ్యంగా తెలుసుకుందాము. ప్రస్తుతం మీరు కేవలం 2-3 అద్భుతవంతమైన పనులైతే చేయాలి. 1, ప్రతి ఉదయం 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ లక్ష్యాన్ని ఊహించుకోండి. ఏమైనా సరే కొంత సమయాన్ని కేటాయించి ఇలాంటి పని చెయ్యండి. కానీ తప్పకుండా చెయ్యండి. ఊహాశక్తి, ఆకర్షణ, ధనము, అప్పుడే మీ దగ్గరకు డబ్బు వస్తుంది. మీరు ఉదయం 2 నిమిషాల సమయం తీసి శాంతంగా కూర్చొని అసలు నేను ఏమి చేయాలి, నా దగ్గరకు డబ్బు ఎలా ఎక్కువగా వస్తుంది, మేము మా పనిని ఎలా త్వరగా ముగించగలము, మేము మా జీవితాన్ని ఎలా సంతోషం చేయగలము, తల్లిదండ్రుల గొప్ప కళను ఎలా సాకారం చేయగలమంటూ ఆలోచించండి. 2, మీ ఇంటి తలుపు దగ్గర పసుపు లేదా కుంకుమతో చిన్న బొట్టు పెట్టండి. ఇది మీ ఇంటి డబ్బు ప్రవాహాన్ని మొదలు పెడుతుంది. 3, ఇతరుల మంచి గురించి, మీ మంచి గురించి ఆలోచించండి. మీరు ఏ మంచి శక్తి ఇతరులకు ఇస్తారో అది అనేక రెట్లు పెరిగి మీ దగ్గరకు తిరిగి వస్తుంది. అందుకే అందరి గురించి మంచిగా ఆలోచించండి. ఎవరి గురించి చెడు భావన ఉంచుకోవద్దు. అప్పుడే మీ పైన దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు విజయం అనే మెట్టును ఎక్కుతూ పోతారు. మీ గమ్యం తర్వాత వచ్చే ఈ రోజున ఏదో ఒక రోజు తప్పకుండా మీకు అదృష్టం రావాలి కదా, అదే ఈ రోజు. ఈ రోజు మీకు ఈ ఫలితాలు కలగబోతున్నాయి. స్పష్టంగా చెప్తున్నామండి. మీరు ఇంటర్నెట్లో ఎన్నో వీడియోలు చూస్తారు. జనం అంటారు ధనవంతులు అవుతారు, డబ్బు వస్తుంది. కానీ ఈ రోజు మేము చెప్పేదాని వెనుక గ్రహాల గమనము అలాగే విశ్వం యొక్క మంచి సంకేతాలు 2 ఉన్నాయి. వీటిని తేలికగా తీసుకుని పొరపాటు చెయ్యకండి. ఈ వీడియోని ఒక్కసారి మళ్ళీ తప్పకుండా చూడండి. దాని తర్వాత మీ సమస్య ఏమిటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికి సరి అయిన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. అలాగే ఈ రోజున మీ జీవితంలో ఇంత ధనం వస్తుంది. మీరు కొత్త ఇంటి గురించి ఆలోచిస్తారు. కొత్త కారు కల నెరవేరుతుంది.
కుటుంబంలో ఆనందం తిరిగి వస్తుంది. మీ ఖజానాలు నిజంగా తక్కువ పడ్డం నుంచి ఎక్కువ పడ్డం ప్రారంభిస్తాయి. అప్పుడు మీకే నమ్మకం కలుగుతుంది. భగవంతుడు చేసేది మాకు మంచే చేస్తాడు. భగవంతుని మాటలను మేము గౌరవించాలి. స్నేహితులరా, కలియుగం యొక్క నియమం ఇదే. భగవంతుడు ఒకసారి ఎవరిపైన దయ చూపిస్తే వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. జనం అంటారు, ఇతనికి ఎవరు సహాయం చేస్తున్నారు, ఇతనిపై ఎవరి దయ ఉంది అని. మీరు నవ్వుతూ అంటారు, నా దేవుడు, నా కష్టం, నా మంచి సమయం. ఎందుకంటే అద్భుతవంతమైన శుభవార్త మీకోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి స్నేహితులారా, మేము మీ మంచిని కోరుకుంటున్నాము. అందుకే ఇంత గౌరవంతో ప్రతి విషయం చెప్తున్నాము. ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చుకోవడం, జీవితానికి కొత్త దారిని చూపించడం మీ బాధ్యత. ఎందుకంటే ఏ దారిలో అయితే భగవంతుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడో ఇది విజయం యొక్క తొలి మెట్టు. చివరి మాట శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీ కంటికి కనిపించినట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దైవం నుంచి వచ్చిన పిలుపు. అలాగే మీరు పైకి ఎక్కబోతున్నారు అనే దానికి సంకేతం. మీరు అక్కడికి చేరుకోబోతున్నారు. ఎక్కడికి చేరుకుంటే జనం వావ్ అంటారు. ఎక్కడికి చేరుకుంటే జనం మిమ్మల్ని, మీ ఇంటిని పొగుడుతారు. ఇంటి ఖజానాలు ఎక్కువగా పండిపోతాయి. అంత డబ్బు వస్తుంది. మీ సమయం మారిపోతుంది. మీ అదృష్టం మేలుకుంటుంది. ఇప్పుడు కేవలం సిద్ధంగా ఉండండి. ధనవర్షం మీ జీవితపు తలుపు తడుతుంది. మీకు ఓర్పు ఉండాలి. భగవంతుని నామాన్ని నిరంతరం జపించండి. అంతా సరిగ్గా శుభకరంగా జరుగుతుంది. అవునండి, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడి వరకు వీడియో చూస్తే కొంచెం ముందుకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ముందు మేము మీకు ముఖ్యమైన రాశి ఫలం గురించి చెప్తున్నాము. దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కానీ దానికంటే ముందుగా ఏ భక్తులైతే తమపై మహాదేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటారో వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో నిజమైన మనస్సుతో హర హర మహాదేవ్, జై కాళీమాత, జై లక్ష్మీమాత అంటూ తప్పకుండా కామెంట్ చేయండి. ఇందువల్ల మీ పనులు అన్నీ మంచిగా నెరవేరుతాయి. విజయం లభిస్తుంది. అయితే ఇక్కడ దీనితో పాటుగా తర్వాత ఈ రోజున మీ రాశి ఫలం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాము. ధనం, ఆరోగ్యం, సంబంధాలు, ఈ రోజుల విశ్లేషణ మీకు చాలా వరకు ధనంతోనే ప్రారంభమవుతుంది. పనిలో సంతోషం ఉంటుంది. మీ అదృష్టంపై కాకుండా మీ పని అనగా శ్రమపై గట్టిగా నమ్మకం ఉంచండి. పనికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్వతహాగానే మీ అదృష్టం బలపడుతుంది. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం సంబంధిత ఏమైనా ప్రణాళిక తయారవుతుంటే ఆ విషయాల్లో ఇంకా ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో బద్ధకం, నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. భాగస్వామ్యంతో కూడిన వ్యాపారాలు విజయం సాధిస్తాయి. కానీ మీ పనులలో స్పష్టత కొనసాగించడం అవసరం. ఉద్యోగంలో ఉన్న మహిళలకు ప్రత్యేక విజయం వస్తుంది. ఆర్థిక ప్రణాళిక కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడొద్దు. పనిలో కొద్దిగా అడ్డంకులు వస్తాయి. ఏదైనా ప్రాజెక్టు దిశను మార్చాలని ఈ రోజు ఆలోచన రావచ్చు. ఆలోచన అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టండి. ముఖ్యమైన సమావేశాలు ముందుకు వెళ్ళవచ్చు. చట్టం, కళ లేదా నిర్వహణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఏదైనా ప్రత్యేక వ్యూహం గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు ఏదైనా పాత కస్టమర్ యొక్క ప్రవర్తనలో కొత్త అర్థం తెలుస్తుంది. మీ ప్రాజెక్టు యొక్క శైలి మార్చడానికి సలహా లభిస్తుంది. వ్యాపార సంబంధిత ఏదైనా చట్టపరమైన వివాదం జరుగుతుంటే ఈ రోజున దానికి మంచి ఫలితాలు లభించవచ్చు. పని ప్రదేశంలో కూడా ప్రణాళికబద్ధంగా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి తమ పనుల్లో కొన్ని ఇబ్బందులు రావడం, ఒత్తిడి కొనసాగుతుంది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబంలో ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది. యువత తప్పుడు ప్రేమ సంబంధాల్లో చిక్కుకోకుండా తమ ఉద్యోగం, కెరియర్పై దృష్టి పెట్టండి. ఏ తెలియని వ్యక్తిపై కూడా ఎక్కువ విశ్వాసం ఉంచొద్దు. తెలియని వ్యక్తులతో కొంత దూరం పాటించడం చాలా అవసరం. కుటుంబంలో ఏదైనా విషయంపై అకస్మాత్తుగా నిశ్శబ్దం ఆవరించవచ్చు. కానీ ఈ నిశ్శబ్దం పరిష్కారం వైపు మార్గాన్ని తెలుపుతుంది. మహిళలకు ఇంటి పనులు, దినచర్యను మార్చుకునే ప్రేరణ లభిస్తుంది. పొరుగువారు లేదా మిత్రులతో వాదన చేయదు. దీనివల్ల సంబంధాలు చెడిపోవడం తప్ప ఏమీ దక్కదు. పిల్లల యొక్క ఏదైనా ప్రతికూల చర్య మీకు ఒత్తిడి ఇవ్వచ్చు. మీ తెలివితేటలతో సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం బంధాలను మరింత బలంగా మారుస్తుంది. ఆరోగ్యం సాధారణ స్థితి. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువ పని భారం, ఒత్తిడి నుండి తమను తాము దూరం చేసుకోవడానికి చాలా అవసరం.
ప్రస్తుత వాతావరణం కారణంగా నీరసత్వం, బద్ధకం మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. దీని ప్రభావం మీ పని సామర్థ్యంపై కూడా పడుతుంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈరోజు స్థిరత్వం, వ్యవస్థ, ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటుంది. ముగింపుగా ఈ రోజున మీరు ఈ సందేశాన్ని చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, దైవం నుంచి వచ్చిన పిలుపు. మీకు శుభ సమయం మొదలయ్యింది. భయం, బాధ, నిరాశ వదిలి ధైర్యంగా ముందుకు సాగండి. విజయం అనే శిఖరం వైపు నడుస్తారు. చేయాల్సిందల్లా ఓర్పు వహించి భగవంతుని నామాన్ని నిరంతరం జపించడం మాత్రమే.